చూడండి, ఇవి వచ్చేసేసి ఉతికిన బట్టలు ఆరటానికి వేసినవి. ఇవి వచ్చేసేసి ఉతకటానికి పెట్టిన బట్టలు. ఇంకా ఉన్నాయి కొన్ని కుర్చీలు అక్కడ వేలాడుతున్నాయి ఉతకాల్సినవి. ఇది చూడండి, ఇల్లు ఎంత చక్కగా ఉందో చూడండి. చూడండి, ఇదిగోండి, తినేసేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతారు. కరెక్ట్గా చూడండి. ఇంత చేస్తే లాస్ట్కి ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావు. వాళ్ళు ఒకసారి పూజ చేస్తే చూడండి, క్లారిటీగా చూపిస్తాను. వాళ్ళు ఇక్కడ పూజ చేస్తే నేను ఇక్కడ పూజ చేశాను, అయినా సరే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. చూడండి, ఈ పని అంతా నా పనే. పొద్దున ఊడ్చి తుడిచాను, ఇగో చూడండి బట్టలు స్వామిది. ఇప్పుడు మళ్ళీ నేను నా పని నేను చేసుకోవాలి, అయినా నా పని ఏం లేదు, నేనేం చేయలేదు. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది నా పనే. ఇవన్నీ చేసుకోవడం నా పనే. చూడండి, లాస్ట్కి ఏం చేసావు ఏం చేసావు. సోఫాలో బట్టలు, ఎటు చూసినా బట్టలే. చూడండి, నేను ఒక్కటే సజెస్ట్ చేస్తాను మీకు. పెళ్ళి చేసుకునే ఆలోచన ఉంటే ఇప్పటికైనా సరే ప్రశాంతంగా సింగిల్గా బ్రతకడానికి ప్రయత్నించండి. పెళ్ళి, పిల్లలు, మొగుడు, మొద్దులు ఇవన్నీ అసలు నాన్ సెన్స్, అసలు వేస్ట్. నాశనం అయిపోవాలి అంటే పెళ్ళి చేసుకోవాలి, ఇంకంతమించి ఏం లేదు. ప్రశాంతంగా ఉండాలంటే పెళ్ళి వద్దు, ఏమొద్దు, హ్యాపీగా ఉండడం నయం అన్నమాట. ఇంత చేసి అట్లా కూర్చుంటే నీరసం వచ్చి ఏం చేసావు నువ్వు అని అడుగుతారు ఇంట్లో. చేసి 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 నా జీవితం ఈ పనికి అంకితం అయిపోయింది. ఎటు చూసినా పనే, ఏది కదిలించినా పనే, ఏది చేసినా పనే. జీవితంలో పెళ్ళి అయితే చేసుకోమాకండి, నేనైతే యాక్సెప్ట్ చేయను పెళ్ళి అనేది. అసలు ప్రశాంతంగా బతకాలంటే సింగిల్గా ఉండడం ఉత్తమం. అసలు కొన్ని బాధలు వస్తాయి మరి, అది ఆడపిల్లలకే, మళ్ళీ మగవాళ్ళకు ఉన్న ఆప్షన్స్ తప్పదు, ఇక బతకాల.